శివుడు తన యొక్క శక్తిని యావత్ సృష్టికి తెలియచేశారు. అయితే కోటాను కోట్ల మనుష్యులకి ఆ పరమేశ్వరుడి పట్ల అచంచలమైన భక్తిని విశ్వాసాన్ని పెంపొందించే దిశగా పరమేశ్వరుడి యొక్క తేజస్సు నుంచి దేవళ మహర్షి అనేటువంటి ఒక దివ్యమైన శక్తి ఆవిర్భవించింది. ఆ శక్తిని పరమేశ్వరుడు అనుగ్రహించి భూమి మీద నా యొక్క దైవత్వాన్ని, దైవిక శక్తుల్ని భక్తులలో భక్తిభావాన్ని పెంపొందించే దిశగా వాళ్ళకి పాదుకొల్పాలి, వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి బోధించాలి అని దేవళ మహర్షిని సంపూర్ణంగా అనుగ్రహించి పంపుతున్న తరుణంలో పార్వతీమాత దేవళ మహర్షి భూమి మీదకు వస్తే పరమశివుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని 10 మందికి బోధిస్తున్నప్పుడు రాక్షసులు ఎలా ఉంటారు అనంటే దేవతల్ని బాధ పెట్టేయడం, దేవతల్ని అవమానపరచడం, దేవతల్ని హింసించడం, దేవతా దూషణ చేయడం, అలాగనే భక్తుల్ని హింసించడం, వాళ్ళని అష్టకష్టాలకి గురి చేయడం, ఇవన్నీ రాక్షసుల యొక్క కార్యం. అయితే అలాంటి రాక్షసుల్లో పంచరాక్షసులని ఉండేవారట. వారు దేవళ మహర్షిని బాధ పెడతారని అమ్మవారు అన్నారు. పరమశివుడి యొక్క భక్తిని ప్రచారం చేయబోయే నువ్వు, నిన్ను ఏ రాక్షసులు కూడా బాధ పెట్టకూడదు, కాబట్టి నేను భూమి మీద చౌడేశ్వరి అమ్మగా నేను అవతరిస్తాను. పరమేశ్వరుడు రామనాథలింగేశ్వరుడుగా పేరుగాంచి చౌడేశ్వరి అమ్మవారిగా నేను మీకు అండగా ఉండి మిమ్మల్ని రక్షించుకుంటాను అని చెప్పింది. ఆయన దేవ అంగము అనంటే దేవతలకు దివ్యమైన వస్త్రాల్ని నేసి ఇవ్వగలిగేటువంటి శక్తి కేవలం ఈ జాతికి మాత్రమే అనుగ్రహించారు.